నిన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను గమనించాను. నేను టీవీలో చూస్తుంటే అక్కడ ఎంతో భావోద్వేగంగా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రి అవుతున్నాడు. తొలిసారి ఏం కాదు అది. అంత భావోద్వేగం అవసరం లేదు. కానీ అణచివేతకు గురి అవ్వటం అనేది ఈ 5 సంవత్సరాలు జరిగింది బాగా. అతను ఎప్పుడు లేని ఆయన జైలు పంపించడం, ఏమీ ఆధారాలు లేకుండా, ఆధారాలు ఉంటే పంపించినా అర్థం ఉంది. ఏ ఆధారాలు లేకుండా ఆయన జైల్లో పెడతాం కానీ, కార్యకర్తలను చంపడం కానీ, కార్యకర్తలని ఎన్నో ఇబ్బందులు పెడతాం కానీ, వాస్తవం చాలా. అలాగే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి, ఆయన భార్యల గురించి, చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి చాలా దారుణంగా ఎప్పుడైనా అధికార పక్షంలో ఉన్న ఏ ప్రభుత్వం సరే, నేను చెప్తున్నా ఇప్పుడు నుంచి హెచ్చరిస్తున్నాం, తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీ కూడా ఇదే వర్తిస్తుంది. మీరు చూడండి, ఎప్పుడైతే అధికార పక్షంలో ఉన్నాడు బాధ్యత మెలగాలి, ప్రతిపక్షంలో ఉన్నాడు కావాలంటే ఎన్నైనా ప్రశ్నలు ఎత్తాడు. వాడు మనకు సమానం చెప్పేలా ఉండాలి. కానీ వాడిని ప్రతిపక్షం వాడిని క్వశ్చన్ అయితే నువ్వు వాడిని ఇంకో క్వశ్చన్ వేసి వాడు పర్సనల్గా అటాక్ చేస్తే దానివల్ల ఏ మంచి జరగదు, మీకు నష్టం జరుగుతుంది, మంచి జరగదు. మీరు గమనించండి, ఎవరైతే అన్యాయంగా అక్రమంగా మాట్లాడారు, అంత దారుణంగా మాట్లాడారు, మొత్తం మన రాష్ట్ర చరిత్రలో ఇంత దారుణంగా ఓడిపోవడం మనం ఎప్పుడు చూడలేదు. ఇదే మొదటిసారి. అంతకుముందు 94లో కూడా, 1994లో కూడా ఓడిపోయారు కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు ఎవరు రెచ్చిపోయి ఇలా చేయలేదు. అప్పుడు ఇంత దారుణంగా మాట్లాడేవాళ్ళు కాదు, విధానం పరంగా. అప్పుడు కాబట్టి అప్పుడు కాంగ్రెస్కి ఏంటంటే ముఖ్యమంత్రులు మార్చే గుణం ఉంది కాబట్టి వాళ్ళ పడక అప్పుడు టీడీపీ వచ్చింది. ఈసారి అది కాదు. ఈసారి ఏంటంటే టీడీపీని, జనసేనని మరీ విపరీతమైన పర్సనల్ కాంబినేట్ చేసరికి వాళ్ళ కార్యకర్తలు ఇద్దరు కూడా, ఆడ కార్యకర్తలు ఇద్దరు కలిసి ఎట్టి బస్సులో ఈ ప్రభుత్వం ఉండకూడదని వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు ఎట్టి బస్సులో కసిగా పనిచేశారు. ఇంత కసిగా పనిచేయడం మనం ఎప్పుడు చూడలేదు. ఇంత భావోద్వేగానికి ఎదురవడం మనం ఎప్పుడు చూడలేదు జీవితంలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 4వ సారి చేస్తున్నాడు. అయినా సరే ఎందుకు ఆయన అంత భావోద్వేగంలో లోనయ్యారు ఆయన కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ, కొంతమంది ప్రజలు కానీ. అది ఏమైందంటే అణచివేత ఎప్పుడు మంచిది కాదు. నువ్వు విన్నా చేయి, అణచివేతను ఎవరు తట్టుకోలేదు. మనం తెలంగాణలో చూసాం. నిజం చెప్పాలంటే తెలంగాణలో కేసీఆర్ చాలా అభివృద్ధి చేశాడు, చాలా సంక్షేమం చేశాడు. అంత అభివృద్ధి అనుకుంటే దేశంలో కూడా ఎవరు చేసి ఉంటారు అనుకుంటే ఈ 10 ఏళ్లలో. కానీ ఆయన్నే ఓడిచ్చారు. ఎందుకంటే అహంకారాన్ని ఎవరు తట్టుకోలేదు. అక్కడ ఇంకా పోలీసు వేధింపులు లేవు అక్కడ తెలంగాణలో. ఇక్కడ అలా కాదు, ఆంధ్రాలో పోలీసు వేధింపులు, విపరీతమైన వేధింపులు. నువ్వు అవసరమైతే అధికార పార్టీ ప్రతిపక్షవాడిని కొట్టి ప్రతిపక్షవాడి మీద కేసు పెడతారు. అంత దారుణంగా ఉన్న పరిస్థితి. తెలంగాణ అంత దారుణమైన పరిస్థితులు లేవు. నేను తెలంగాణలో ఉంటున్నాను కాబట్టి నాకు తెలుసు. కాకపోతే ఆయన అహంకారాన్ని ఎదుర్కోలేక వీళ్ళు ఓటేశారు. అలాగే అక్కడైతే ఓన్లీ సంక్షేమం ఓటేస్తున్నాం, మీరు 4 సంక్షేమం ఇస్తున్నాం కాబట్టి మీరు పడి అంటే ఎప్పుడు పడి ఉండడండి ఈ రోజుల్లో. నువ్వు ఏమి ఇచ్చినా సరే వాడు స్వాతంత్రం కోరుకుంటాడు, అలాగే వ్యక్తీకరణ స్వేచ్ఛ కోరుకుంటాడు. అంతేగాని నేను సంక్షేమం ఇస్తున్నా కాబట్టి నేను ఏం చేసి నువ్వు పడి ఉండాలంటే నువ్వు ఆ పడి ఉన్నట్టు నడుస్తాడు అంతే. ఎలక్షన్ వరకు నడుస్తాడు. ఎలక్షన్ బూత్లోకి వెళ్ళి మన వెంకయ్యనాయుడు గారు ఒక మాట అన్నాడు, బూతులు మాట్లాడేవాడు బూత్తును సమానం చెప్పన్నాడు. బూత్ సమానం చెప్పమంటే బూతులు మాట్లాడేవాడు ఎలక్షన్ బూత్లోకి వెళ్ళి సమానం చెప్పరా బాబు అని చెప్పాడు. చక్కగా మంచిగా చెప్పాడు ఆయన, మంచిగా చేశారు. ఇప్పుడు కాబట్టి వీళ్ళకి కూడా హెచ్చరిక, ఇప్పుడు అధికార పార్టీలో కూడా హెచ్చరిక ఏంటంటే మీరు కూడా బూతులు అవి కాదు, మీకు సమానం చెప్ప నేర్చుకోండి. ఫస్ట్ ఎవడన్నా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరు కూడా పౌరు. మీరు వాళ్ళ సమానం చెప్పి మీ తప్పులు ఏమంటే మీరు రెక్టిఫై చేసుకోండి, లేకపోతే మీకు కూడా అదే కథపడుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రశ్న సమానం కాదు. ప్రశ్న మంచి కోసమే. వాస్తవం వాడు ప్రశ్న వేస్తాడంటే నాలో ఏం లోపం ఉందో తెలుసుకొని ప్రవర్తించాలి. ఎప్పుడైనా ప్రశ్నించేవాడు ఉంటే నీకు మంచి జరిగిద్ది. నేను ఆ ప్రశ్న సమాధానం కరెక్ట్గా చెప్పగలిగితే, ఒకవేళ లోపం సరి చేసుకుంటానని చెప్పాను అనుకో, చాలా ప్రజల గౌరవం పెరుగుతుంది, నీకు మర్యాద పెరుగుతుంది. అంతేగాని ప్రశ్న సమాధానం నువ్వేంటి వాడేంటి వయసు తేడా లేకుండా బూత్ వదిలేడతాం. చంద్రబాబు నాయుడు గారిని వయసు ఏంటి, ఆ కొడాలి నాని వయసు ఏంటి, ఇంత దారుణంగా వాడు వీడని మాట్లాడితే ఎవరు క్షమించరండి. రేపొద్దు టీడీపీ వాళ్ళేనంతే, జనసేన అంతే, వాళ్ళేనంతే. బాధ్యత మెలగండి, ప్రజలకి మంచి పరిపాలన అందించండి. అభివృద్ధి, సంక్షేమం 2 అవసరం ప్రజలకి. మీ వీలైనంత శాయశక్తిలో కృషి చేయండి. ప్రజలు మీ మేలు ఎప్పుడు మర్చిపోకుండా ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.